హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ సర్వ్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఎప్పుడు కోరుకుందాం. ఈరోజు ముగ్గు చూస్తూ ఉండండి, ఓ చిన్న టాపిక్ మాట్లాడేసుకుందాం. శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం ప్రతి కాలము మన జీవన సరళికి అవసరమే. కానీ అన్ని కాలాల్లో కన్నా మనకి పెద్ద టాస్క్ వర్షాకాలం. వర్షాకాలం అంటే చాలు అందరూ మాట్లాడే విషయాలు వరదలు, జ్వరాలు. కానీ రోడ్డు కూడా పెద్ద ప్రాబ్లమే ఫ్రెండ్స్. ఇంట్లో ఉండి వేడివేడి బజ్జీలు వేసుకుని తినేవారికి ప్రాబ్లం లేదు, కానీ బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకు మాత్రం ప్రాబ్లమే. ఒకవైపు వర్షం, మరోవైపు రోడ్డు నిండా నీళ్లు, ఎక్కడ గుంట ఉందో కూడా తెలియని అయోమయం. ఇక మట్టి రోడ్డు అయితే దేవుడి మీద భారమే. కొంచెం జారినా ఎంత దూరం వెళ్తామో మనకే తెలియదు. ఎంత దేవుణ్ణి తలుచుకున్నా ఇంతమంది జనంలో ఆయన బిజీనే కదా, ఎప్పుడూ మన పక్కనే ఉంటారని లేదు. సో ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా కర్మగాలి పడ్డారే అనుకోండి, పైకో కిందకో చెప్పలేం. ఉంటే మాత్రం ఉన్న స్థితి నుండి గోతులోకే. అసలే ప్రాబ్లమ్స్లో ఉన్నవారైతే ఇంకా పాతాళానికి. అంత పాతాళానికి వెళ్ళాక వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. ఇంకా ఎవరు చెప్పినా ఆగరు పైకి వెళ్ళే వరకు, దేవునితో మాట్లాడే వరకు. సో వర్షాకాలం అంటే మనిషి లైఫ్ని చిటికలో మార్చేసే ఓ యాంగిల్. ఈ విషయం నడిచేవారికి తెలుస్తుంది, బండి మీద వెళ్ళేవారికి తెలుస్తుంది. కానీ కారులో వెళ్ళే మన నాయకులకి జారడం అనే కాన్సెప్ట్ ఎంతవరకు తెలుస్తుంది? కాబట్టి ఫ్రెండ్స్, మనకి తెలిసిన సమస్యను పైవారికి తెలియజేయడం మన బాధ్యత. తెలియజేయకపోతే మన తప్పు, తెలిసినా చేయకపోతే వాళ్ళ తప్పు. ఇంకా మన విషయానికి వస్తే, ఆఫీస్కి లేట్ అయిందనో, ఫంక్షన్ అయిపోతుందనో, గుడి తలుపులు మూసేస్తారనో ఓ హడావుడి పడుతూ స్పీడ్గా వెళ్ళకండి ఫ్రెండ్స్. వీలైతే ముందుగా స్టార్ట్ అవ్వండి ఆఫీస్కి, నిదానంగా వెళ్ళండి. లేట్ అయినా పర్లేదు, క్షేమంగా వెళ్ళండి. మన బాస్ మంచివారైతే అర్థం చేసుకుంటారు. కోపిష్ట అనుకోండి, నువ్వు ఎలా వెళ్ళినా ఏదో ఒకటి అంటారు. సో వదిలేయండి. జాబ్ అయినా ఆయన మాట అయినా ఏది చేయడానికైనా ముందు నువ్వు క్షేమంగా ఉండాలి కదా. ఇంకా రోడ్డు మీద గుంటలు, వాటర్ అన్నీ జాగ్రత్తగా ఎలా చూసుకుంటూ వెళ్తామో, మన పక్క వెహికల్ వ్యక్తి ఎంత మంచి డ్రైవరో మనకు తెలియదు కాబట్టి వారిని కూడా మనం దృష్టిలో ఉంచుకుని డ్రైవ్ చేసుకోవాలి. తప్పదు. వీలైతే నైట్ ప్రయాణం అవాయిడ్ చేయండి. లాస్ట్ టైం మనం ఒక వీడియోలో చెప్పుకున్నట్టు గూగుల్ మ్యాప్ అంటూ కంప్లీట్గా టెక్నాలజీ మీదే కాకుండా అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ముగ్గు చూస్తున్నారుగా, ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆరెస్టీ హానెస్ట్లీ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.